అదేంటి సార్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్కులు అయిపోయాయి అన్నారుగా? అది నిన్నరా. ఛత్రపతిలో యాస్టీజ్గా ఇదే సీన్ ఉంటుంది కదా, సో యాస్టీజ్గా అలాగే అయిపోయింది అనమాట ఇప్పుడు బిగ్ బాస్లో జరిగే తంతు కూడా. అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాస్ట్ వీకే అయిపోయినాయి, ఇంకా 9 మంది వైల్డ్ కార్డులు ఇక వచ్చేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ ట్విస్ట్లు ఏంటి, మళ్ళీ టాస్కులు పెడతారేంటి అంటే ఆ ఉన్న వాళ్ళలో కూడా అందరినీ తగ్గించేద్దామని, ఒక్కొక్కరిని కట్ చేద్దామనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా, లేకపోతే 9 మంది దొరకట్లేరా అందుకే టాస్కులు మళ్ళీ పెట్టాల్సి వచ్చింది అనే ఫీలింగ్తో ఇలా అన్నీ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలి. ఆబ్వియస్లీ 9 మంది వస్తే అది ఎలా అవుతుందో చెప్పండి, మళ్ళీ ఒక ఫ్రెష్ సీజన్ స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. సో ఫ్రెష్ సీజన్ ఆల్రెడీ 1 మంత్ తర్వాత ఈ మిగిలిన 2.5 మంత్స్లో కంప్లీట్గా ఇంతమందిని తీసుకొచ్చి వాళ్ళని భరించి ఫినాన్షియల్ పరంగా అవన్నీ భరించడం పక్కన పెడితే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ డబల్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తేనే అయ్యే లెక్క ఇది. కాబట్టి అంతమందిని రారు కాబట్టి ఆబ్వియస్లీ కొంతమందిని తీసుకొస్తారు కాబట్టి ఆ ఉన్న వాళ్ళలో 9 మందికి ఎలాగో ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ ప్రకారంగా ఈ టాస్కుల పరంగా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆ 9 మందిలోంచి ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ ఎంతమంది అయితే బిగ్ బాస్కి వస్తాము అన్నారో వాళ్ళ ఓకే అనేది చెప్పారో, సో వాళ్ళ వరకు ఈ టాస్కులు నడిపించి అంతవరకు గెలిచేలాగా చూసి ఆ తర్వాత టాస్కులు ఆటోమేటిక్గా ఆపేస్తారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇక అయిపోయింది అని అంటారు, ఎందుకంటే ఈ వీక్ తర్వాత ఎలాగో ఇంకా అయిపోతుంది, వైల్డ్ కార్డ్లో వచ్చేస్తారు కాబట్టి. సో అది అందుకే లాస్ట్ వీకే నేను అన్నాను మరి నెక్స్ట్ వీక్ ఏం పెడతారు ఇంకా, ఎందుకంటే నెక్స్ట్ వీక్ కంప్లీట్గా ఇంకేముంటే టాస్కులు పెట్టుకోవడానికి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అయిపోయింది అంటున్నారు అని మేబీ ఏదైనా ట్విస్ట్ ఉండొచ్చు అన్నట్టుగా నేను అన్నాను లేదో అదే జరుగుతుంది అనమాట. ఎస్, సో ఇందాక మన ప్రోమోలో చూపించినట్టు ఆ పూల్ టాస్క్ ఏదైతే ఉందో అసలు ప్రతిసారి కొన్ని సక్సెస్ఫుల్ టాస్కులు భలే కంటిన్యూ చేస్తారనిపిస్తుంది. సో ఈ టాస్క్లో బేసిక్గా రచ్చ జరిగే అంశాలు అయితే చాలా ఉంటాయి అండ్ ఆ లెవెల్లో రచ్చ చేసే కంటెస్టెంట్లు ప్రస్తుతానికి ఉన్నారా, ఎందుకంటే ఆడేది నిఖిల్ లాంటి వాళ్ళు ఆడుతున్నప్పుడు, నిఖిల్ విష్ణుప్రియ అలాగా మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఆడుతున్నప్పుడు విష్ణుప్రియ పక్కన పెడితే అట్లీస్ట్ నిఖిల్ అన్న రచ్చ చేసే అవకాశం ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి. మరి రచ్చ చేస్తాడు, లేకపోతే నేను టాస్క్ ఇచ్చారు వెళ్ళి ఆడతాను, ఆడినో లేదో మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అన్నట్టుగా అనుకుంటారా అనేది చూడాలి. బేసిక్గా నిఖిల్ ఆ రేంజ్లో రచ్చ చేస్తే టాస్క్లు ఆడటం ఒకటే కాదు కదా పాయింట్, అక్కడ ప్రాపర్గా ఆయన పాయింట్ పెట్టి లాజికల్గా థింక్ చేసి రచ్చ ఓవరాల్గా లొల్లి పెట్టుకుంటేనే కంటెంట్ అనేది వస్తుంది. తద్వారా మావాడు చూడరా పులిలాగా ఫైట్ చేసిండు, మావాడు టాస్క్ గెలిచిండు అనే దానికంటే కూడా పులిలాగా ఫైట్ చేసిండ్రా అని అనుకోవడంలోనే ఫ్యాన్స్కి ఎక్కువ తృప్తి ఉంటుంది. మరి ఆ తృప్తి ఫ్యాన్స్కి నిఖిల్ ఇస్తాడా, లేదా నేను గెలిస్తే సార్లే నాకెందుకు ఇవన్నీ అన్నట్టుగా అనుకుంటారా. అండ్ విష్ణుప్రియ వర్సెస్ నిఖిల్ మంచి కాంబినేషన్ ఇది, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతాయి. ఎందుకంటే ముందు నుంచి సోనియా వల్ల విష్ణు నిఖిల్కి దూరం అయింది అండ్ ఇప్పుడు సోనియా ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి విష్ణుకి నిఖిల్ మీద ఆ దూరమైన ఫీలింగ్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఏమంటారో ఆ కసి కానీ కోపం కానీ ఇంకా నిఖిల్ మీద ఉంటే ఏ రేంజ్లో ఫైట్ చేస్తుంది అన్నట్టుగా చూసుకోవడానికి మనకి బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న జరిగిన నామినేషన్స్లో నిఖిల్ నామినేట్ చేస్తుంటే విష్ణునే ఈమె ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ ట్రోల్ అయితే చేసింది, ఈయనకే పెద్ద నోటితోలే ఈయన నన్ను నామినేట్ చేస్తాను అనే ఫీలింగ్ వస్తుంది నిన్ను చూస్తుంటే అని. ఆబ్వియస్లీ అది హర్టింగే, ఆ హర్ట్ చేయాలనే ఆమె కూడా అన్నదండి. సో ఆ కైండ్ ఆఫ్ హర్టింగ్లు ఈ టాస్కులు జరిగే టైంలో కూడా అవుతే ఇంకా టీఆర్పీలు అలా పగిలిపోతాయి అనమాట. సో చూద్దాం. అండ్ ఈ టాస్క్ ప్రకారంగా ఇది ఎవరో విన్ కాలేదు, జస్ట్ టై అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. కానీ మనకి చెప్పుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే నిఖిల్ లాంటి ఒక ఫిజికల్గా బీభత్సమైన ఫిట్ ఉన్న ప్లేయర్తో విష్ణుప్రియ ఒక అమ్మాయి ఆ రేంజ్లో ఆడగలిగి టై చేయగలిగిందంటే ఆయన మీద గెలవడం పక్కన పెడితే ఓడిపోకుండా నిలవగలిగింది. దట్స్ ఎ సూపర్ డూపర్ అచీవ్మెంట్ అని చెప్పాలి విష్ణు సైడ్ నుంచి. అండ్ విష్ణు సైడ్ నుంచి బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఏదో ప్రేరణనో ఇంకొకరు అంటే ఫిజికల్ టాస్క్ మేబీ ఆడొచ్చేమో అనే ఫీలింగ్ వస్తుంది. విష్ణు అంటే తను చూడటానికి కొంచెం హెఫ్టీగా ఉండడం, అలా ఆ రేంజ్లో ఫైట్ చేసి అవన్నీ చేస్తున్నట్టుగా అనుకోను. అండ్ మోర్ ఓవర్ విష్ణు హెఫ్టీగా ఉండడం ప్లస్ కొంచెం తింగర్గా మాట్లాడడం, అంత గ్రాస్పింగ్ లేకపోవడం, ఇవన్నీ పాయింట్స్ వల్ల బేసిక్గా విష్ణు ఈ రేంజ్లో ఫైట్ చేస్తానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. టై అయింది అంటే ఆ రేంజ్ టఫ్ ఫైట్ ఇచ్చిందనే మనం అనుకోవాలి. దాని తర్వాత ఈ పూల్ టాస్క్ తర్వాత సెకండ్ టాస్క్ ఏదో
బాల్ని బ్యాలెన్స్ చేసే టాస్క్ ఏదో ఉందంట. ఆ టాస్క్ సంబంధించి మనకి మణికంఠ అండ్ యష్మి ఫ్రమ్ నిఖిల్ టీమ్ అండ్ మణికంఠ ఫ్రమ్ సీతా క్లాన్ వీళ్ళ ఇద్దరు ఆడితే వీళ్ళిద్దరి నుంచి యష్మి విన్ అయిందనమాట. యష్మి అంటే నిఖిల్ టీమ్. సో నిఖిల్ వాళ్ళకి ఒక పాయింట్ అయితే వచ్చేసింది. అవతల క్లాన్ నుంచి ఒకరిని తీసేసే అవకాశం అయితే వచ్చేసింది. అండ్ దీంతో పాటు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే నెక్స్ట్ టాస్క్ ఏదో వీల్ లాంటి టాస్క్ ఏదో తిరుగుతుంటే అటు సైడ్ అన్ని బాల్స్ నింపాలంట 4 sides. సో ఆ కైండ్ ఆఫ్ ఒక టాస్క్లో ఆదిత్యం ఫ్రమ్ నిఖిల్ టీమ్ అండ్ నబీల్ ఫ్రమ్ సీతా క్లాన్ వీళ్ళ ఇద్దరు పోటీ పడితే సర్ప్రైజింగ్గా తెలుసా నబీల్ ఆదిత్య వీళ్ళిద్దరిలో ఇట్లా ముందుకెళ్తే ఒకటి ఆడితే ఎవరు విన్ అవుతారు అనుకుంటాం. ఇంకెవర్రా నబీల్ కాకుండా ఇంకెవరు విన్ అవుతారా అనే ఫీలింగ్ వస్తుంది కదా. బట్ ఆదిత్య గారు విన్ అయ్యారు. ఫిజికల్ టాస్క్లో లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఒక టాస్క్లో నబీల్ లాంటి వీర మాస్ లెవెల్ అండ్ ఫుల్ ఫామ్లో ఉన్న ప్లేయర్తో ఆదిత్య గారు లాంటి సైలెంట్ అండ్ చాలా నీట్గా కామ్గా ఉండే ఆయన, అందులోనూ ఏజ్లో ఎంతో పెద్ద ఆయన నబీల్ పైన గెలిచాడు అంటే వాట్ ఎ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ అన్నట్టుగా అనిపించింది. నాకు తెలిసి నిన్న జరిగిన ప్రేరణతో జరిగిన ఆర్గ్యుమెంట్లో నామినేషన్ టైంలో మిగతా టైంలో ఆయన ఏం ఆడట్లేదు పెట్టట్లేదు సైలెంట్గా ఉంటున్నారు ఎవరితో కలవట్లేరు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన బాగా సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. బాగా రోషం వచ్చేసి ఇప్పుడు బాగా టాస్కులు ఆడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. గుడ్. ఇలా రోషం వస్తుంటేనే టాస్కులు ఆడుతుంటేనే చూసే వాళ్ళకు కూడా అమ్మయ్య ఆదిత్య గారు మొత్తం అయితే ఆడుతున్నారా ఇప్పుడు నేను ఓట్లు వేస్తాను అన్నట్టుగా ఓట్లు వేయాలనుకునే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలా సెకండ్ అండ్ థర్డ్ టాస్క్లు రెండు నిఖిల్ టీం వాళ్ళు విన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఆపోజిట్ క్లాన్లో సీతా క్లాన్లోంచి ఇద్దరిని తీసేసే అవకాశం ఉంది. ఇద్దరిని తీసే అవకాశం ఉంటే ఎవరిని తీసేస్తారు వీళ్ళు? ఇంకెవరు? నబీల్ అయితే స్ట్రాంగ్ ఉన్నాడు, నబీల్ని తీసేస్తారు. ఇంకా విష్ణుప్రియ ఇందాక గెలిచింది కదా, విష్ణుని కూడా తీసేస్తారు. లెక్క ప్రకారంగా ఇలాగే ఉంటుంది కదా. వాళ్ళు ఒకవేళ మొన్న వీకెండ్ ఎపిసోడ్స్కి ముందు ఈ టాస్క్లు వచ్చుంటే వాళ్ళకి అధికారం వచ్చుంటే ఇద్దరిని తీసేసే అధికారం నబీల్తో పాటు విష్ణుప్రియ కూడా తీసేసేవాళ్ళు. కానీ ఇది మళ్ళీ రిఫ్రెష్ అయ్యి కొత్తగా స్టార్ట్ అయిన టాస్కులు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ నిఖిల్ మణికంఠ అండ్ సీతని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే కంపారిటివ్లీ సీత కానీ మణికంఠ కానీ పెద్దగా బీభత్సంగా ఆడే లెవెల్లో ఏమి చూపించట్లేరు, స్పిరిట్ ఏం చూపించలేదు, స్పోర్టివ్ స్పిరిట్ కానీ ఆ లెవెల్లో టఫ్గా ఆడే ప్లేయర్స్ కానీ వాళ్ళిద్దరు కాదనే ఉద్దేశంతో వీక్ ప్లేయర్స్ అనే ఉద్దేశంతోనే తీసేస్తారు. ఎస్, ఇదే కావాలి. ఎందుకంటే ఇక్కడ ఏ టీం గెలుస్తుంది ఏ క్లాన్ గెలుస్తుంది అనే కంటే కూడా వచ్చే వైల్డ్ కార్డ్స్ని మనం ఆపాలంటే మనం ఏం చేయాలి? మనం ఈ టాస్కులు గెలవాలి. నువ్వు గెలిచినవా నేను గెలిచినవా అనేది ఒక పాయింటే కాదు, అది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. మనం గెలవడం అనేది ఇంపార్టెంట్. టాస్క్ మళ్ళీ టై అవ్వకుండా ఎలాగైతే పూల్ టాస్క్ టై అయిందో అలా కాకుండా అసలు నిష్టగా కూర్చొని బీభత్సంగా ఫైట్ చేసి టాస్క్ మీ టీమో మా టీమో ఎవడో ఒకటి విన్ అయితే అయిపోతుందిరా బాబు అన్నట్టుగా అయితే ఇక్కడ ఉంది సిచ్యువేషన్. అండ్ ఆ పరంగా మణికంఠ నేను సీతాన్ని సెలెక్ట్ చేసుకోవడం నిఖిల్ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పాలి. నాగార్జున గారు ఇచ్చిన క్లాస్ బాగానే వర్కౌట్ అయింది. ఎస్, నాగార్జున గారు అరే బాబు నువ్వు ఎంతసేపు సోనియా వెనక తిరగడం తప్ప నువ్వేం లేదు అదే పనిగా వచ్చిన దగ్గర నుంచి ప్రతి వారం చెప్తానే ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న లాస్ట్ వీకెండ్లో చాలా బాగా చెప్పారు. సో ఆ రేంజ్లో చెప్పేసరికి ఇప్పుడు ఆయన డెసిషన్ పరంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాకుండా వీక్ వాళ్ళని డిస్క్వాలిఫై చేసేసారు సీతా క్లాన్ నుంచి. ప్లస్ టాస్కులు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి విన్ అయ్యే విధంగానే ఆడుతున్నమాట. ఇప్పుడు వాళ్ళ టీం నుంచి వెళ్ళిన ఇద్దరు బ్యాలెన్సింగ్ బాల్ టాస్క్ అని వీల్ టాస్క్ అని రెండిట్లో వాళ్ళే విన్నారు. అండ్ ఫస్ట్ టాస్క్లో కూడా ఆయన ఏం ఓడిపోలే, డ్రా అయింది, జస్ట్ అది టై అయింది అనమాట పూల్ టాస్క్లో. సో ఏ పరంగా చూసుకున్నా నిఖిల్ ఈజ్ గివింగ్ ఇస్ బెస్ట్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. టాస్కుల పరంగా ఓకే, ప్లస్ ఆయన యాటిట్యూడ్ కానీ లేకపోతే ఫస్ట్ 2-3 డేస్లో ఉన్న బిహేవియర్ కానీ డామినేటింగ్ థింగ్ కానీ ఆ లీడర్షిప్ అబిలిటీస్ కానీ లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి దిగి ఆ రచ్చ చేయడం కానీ ఈ కాంట్రవర్షియల్లో కూడా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండడం, ఇవన్నీ తను మళ్ళీ బ్యాక్ తీసుకురాగలిగితే నిఖిల్ని ఆపే వాళ్ళు ఉండరు. అసలు ఇవన్నీ లేని టైంలోనే ఇప్పుడు నబీల్ లాంటి ఒక మంచి ప్లేయర్తో ఓటింగ్లో బీభత్సంగా పోటీ పడుతున్నాడు. కొన్నిసార్లు మ్యాచ్ చేస్తున్నాడు, కొన్నిసార్లు క్రాస్ చేస్తున్నాడు, నెక్ టు నెక్ అనేది నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య. సో నిఖిల్ ఈ క్వాలిటీస్ కూడా బయటకు తీసుకొస్తే మటుకి ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ నుంచి కూడా ఆడియన్స్ యాడ్ అయ్యి ముందుకు వచ్చి నిఖిల్కి ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది. మరి
సోనియా ఎలాగో లేదు కాబట్టి అవన్నీ ఆయన జాగ్రత్త పడుతూ మళ్ళీ హిల్ బీ బ్యాక్ విత్ ద బ్యాంగ్ అన్నట్టుగా అనుకోవచ్చా, లేకపోతే ఏముంది నిఖిల్కి అంత సీన్ లేదురా, ఏముంది టాస్కులు అంటే ఆడతాడు తప్ప మామూలు వచ్చి ఫైట్లు చేయడం రచ్చకిచ్చడం అవన్నీ అంటే అబ్బాయి ఎప్పట్లాగే భయపడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, ఆయన పెద్ద మారే క్యాండిడేట్ కాదు అనే ఫీలింగ్ మీకు ఇంకా ఉందా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ చాలా ఎంగేజింగ్ అయితే సాగుతున్నాయి టాస్క్లు. ఓవరాల్గా వైల్డ్ కార్డ్స్ ప్రకారంగా 9 ఉంటారు, 9లో 8 వస్తారు అన్నట్టుగా మనం అనుకున్నాం కదా. సో 8 కంటే కూడా ఇప్పుడు ఇంకా మళ్ళీ టాస్కులు వీళ్ళు ఆల్రెడీ విన్ అవుతున్నారు. ఇప్పుడు నిఖిల్ టీం ఆల్రెడీ 2 టాస్కులు విన్ అయింది. సో ఈ పరంగా 2 టాస్కులు విన్ అయిందంటే 9లో 2 తీసేశారు, ఇంకా 7. అంటే ఇలాగే పెట్టుకుంటూ పోతూ ఉంటే లాస్ట్లో వైల్డ్ కార్డ్స్ ఉండే వాళ్ళు ఎంతమంది యాక్చువల్లీ వస్తారు. ఆల్రెడీ మనం ఆ లిస్ట్ అనేది మనం చెప్పుకున్నాం. ఆ లిస్ట్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన పేర్లు ఏంటి, యాంకర్ శివ్ అంటున్నా, యాంకర్ రవి, ఇలాంటి వాళ్ళు. యాంకర్ రవికి చాలా పెద్ద రెమ్యునరేషన్, భారీ రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు. రోహిణి గారు అండ్ హరితేజ గారు, ముక్కు అవినాష్, ఇలాంటి వాళ్ళు, మెహబూబ్ కూడా వస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ పేర్లన్నీ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ చూసిన వాళ్ళు, ఆల్రెడీ సీజన్లో ఉన్న వాళ్ళే, పాత కంటెస్టెంట్లే వస్తే ఎక్స్పీరియన్స్ పరంగా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ బిగ్ బాస్లో ఏ విధంగా ఉంటారో, ఎక్స్పీరియన్స్డ్ వర్సెస్ న్యూ, ఫ్రెషర్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్డ్, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్లో ఎలాగైతే ఉంటాయో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ అన్నట్టుగా, సో ఆ పరంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఫ్రెషర్స్ ఉండే ఆ విధానం ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య ర్యాపో, వీళ్ళిద్దరు 2 గ్రూపుల మధ్య ర్యాప్ ఎలా ఉంటుందో, అప్పుడు ఓన్లీ 2 క్లాన్లే ఉంటాయి అనుకుంటా, ఫ్రెషర్స్ క్లాన్ వర్సెస్ ఎక్స్పీరియన్స్డ్ క్లాన్. సో ఎక్స్పీరియన్స్డ్ క్లాన్లో ఏ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో ఇవన్నీ తెలుసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇక్కడ ఫ్రెషర్స్కి ఏమైనా యూజ్ అవుద్దా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఏం వాళ్ళు ఏమైనా టైటిల్ విన్నర్స్ ఏంటి, అంత సీన్ లేదు, మధ్యలోనే సీజన్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా టైటిల్ విన్నర్స్ ఏం రావట్లేరు కదా అన్నట్టుగా లైట్ తీసుకుంటారా అనేది చూడాలన్నమాట. టైటిల్ విన్నర్స్ లాక్కున్నా కూడా హరితేజ లాంటి టాప్ 5లో ఉన్న క్యాండిడేట్స్ కూడా వస్తున్నారు కాబట్టి మేబీ ఏదో విధంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. బాబాయ్, దయచేసి లైకులు, అదొక్కటే నేను అడిగేది. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్. బాయ్.